తెలంగాణ రైజింగ్ లో జాయిన్ అవ్వండి. మెస్సీ మీకు తెలంగాణ స్వాగతం పలుకుతున్నది. తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. ఈ రైజింగ్ లో అందరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మెస్సీ అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిన లియోనల్. సీఎం రేవంత్ తో కలిసి ఫుట్బాల్ ఆడిన దిగ్గజం. వేదికైన ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిన ప్రాంగణం. ఫ్యాన్స్ కేరింతలు నినాదాలతో మరింత ఊపు. స్టేడియానికి వచ్చి మ్యాచ్ తిలకించిన రాహుల్ గాంధీ. జోష్ పెంచిన మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ పాటలు. ఫుట్బాల్ ప్లేయర్ డ్రెస్ లో ఆకట్టుకున్న ముఖ్యమంత్రి. సీఎం సారథ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. ఇరు జట్లకు ట్రోఫీలు అందజేసిన మెస్సీ. రాహుల్, రేవంత్. మెస్సీ హైదరాబాద్ పర్యటన గ్రాండ్ సక్సెస్. తొలుత ఎయిర్పోర్ట్ లో ఆయన ఘన స్వాగతం. అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్ కు అభిమానులతో ఫోటోలు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి భారీగా భద్రత ఏర్పాట్లు. కోల్కతా ఘటనలతో అలర్ట్ అయిన నిర్వాహకులు. యాక్చువల్లీ ఈ ఉప్పల్ స్టేడియం అనేది ఫుట్బాల్ స్టేడియం కాదు, అది క్రికెట్ స్టేడియం. దాని ఆ గ్రౌండ్ చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని మొత్తం తవ్వి ఎక్కడికక్కడ దాన్ని ఫుట్బాల్ దాన్ని మ్యాచ్ చేసి దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయంట. 100 కోట్ల రూపాయలు. అటు ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పేసి 100 కోట్లు. నిన్న 4th యూనివర్సిటీ మీటింగ్ కాడ 100 కోట్లు. మళ్ళీ ఇప్పుడు మెస్సీ అని చెప్పేసి ఇంకో 100 కోట్లు. ఇంకో దిక్కేం మాట్లాడతానంటే, నన్ను కోసిన రూపాయి అప్పు పుడతలేదు, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు, నన్ను ఎవడు రూపాయి కూడా అప్పిత్తలేడు, నేను ఏం చేయాలి, ఏం చెల్లి తేవాలి, ఉద్యోగాలకు జీతాలు ఏం చెల్లి తేవాలి నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇగో ఇట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. 2024 డిఎస్సి ద్వారా 10,000 ఉద్యోగాల పోస్టుల భర్తీ. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాది 140 కోట్ల వ్యయం. ఈ ఇయర్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభం. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఐఐటీలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం స్వీకారం. 21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా స్కూల్స్. రోబోను పరిశీలిస్తున్న ఈయనెవరు? ఏం శాఖ మంత్రి? పంచాయతీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ ఏం మాట్లాడుతున్నాడు? విద్యాశాఖ చేయాల్సిన పనులని సారి చేస్తున్నాడు.